విచారణకు ముందే అటు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. అయితే ఈ నెల 24 లేదా 25న ఈ షెడ్యూల్ ప్రకటించేందుకు అటు రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే సిద్ధమైంది. ఇక 12,733 పంచాయతీ 1,12,288 వార్డుల్లో డిసెంబర్ 16 వరకు 3 విడతల్లో ఈ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు కూడా చేస్తుంది. అయితే ఇదే అంశం గురించి ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఈ అంశానికి సంబంధించి డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు. మన స్టూడియోలో ప్రస్తుతం ఈబీసీ జాతీయ అధ్యక్షులు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. నాతో పాటు అదేవిధంగా కాంగ్రెస్ నుంచి జితేందర్ గారు జాయిన్ అయ్యారు. ఇద్దరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై అటు డెడికేషన్ కమిషన్ నివేదిక కూడా సమర్పించింది. ఇంకా రిజర్వేషన్లకు ఆల్రెడీ 50% ఈ క్యాప్ దాటద్దని ఒక నిబంధన ఉంది. దానికి సంబంధించి ఆల్రెడీ కసరత్తులు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ దిశగా అడుగులైతే వేస్తుంది. సో ఏంటి మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? ఏం చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉందా? అంటే మేడం, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో చేయాల్సిన పనిది. ఎందుకంటే ప్రభుత్వాలు వాస్తవాల మీద పనిచేయాలి. రాజకీయ పార్టీలు ఏంటంటే నిజాలను ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉండే రాజకీయ పార్టీలు. ఎందుకంటే రాష్ట్ర సమగ్రత అనేది కుంటుపడ్డటువంటి పరిస్థితులల్లో ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలనుకోవడం మనం అంటే రాష్ట్రాన్ని దృష్టి ఆలోచన చేస్తే ఇది మంచి నిర్ణయంగానే చెప్పొచ్చు. ఎందుకంటే 3,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో నిధులు రావాల్సిన నిధులు ఏదైతే గ్రామ పంచాయతీలకు రావాలనో ఆ నిధులు ఆగిపోయినాయి. దానివల్ల గ్రామాలలో కనీసం వీధి దీపాలు కూడా వేయలేనటువంటి పరిస్థితిలో గ్రామాలు ఉన్నాయి. పరిశుభ్రం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఇది ఎప్పుడో తీసుకోవాల్సిన చర్య ఒకటి. ఇక రెండవ విషయానికి వస్తే ఈ రిజర్వేషన్ల విషయం వల్ల మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అని అంటే అది లోతుగా చర్చించినప్పుడు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోక గత్యంతరం లేదు. కానీ రాజకీయంగా ఆలోచించినప్పుడు వాళ్ళ విధానంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేము రిజర్వేషన్లు ఇస్తాం 42% అని చెప్పడం, దాన్ని ఆసరా చేసుకొని ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ గాని బీజేపీ గాని దాన్ని అమలు చేయాలని పట్టుబట్టడం, ఈ పరంపరలో కొనసాగుతున్నటువంటి ఈ క్రమంలో ఈనాడు రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడ్డది. అయినా గాని నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రభుత్వం అంటే రాజకీయ పార్టీ ఒక ప్రభుత్వంగా మారుతుంది ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినప్పుడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం యథార్థంగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉండే. అంటే ఈ ప్రజలకు భ్రమలు కల్పించి వాళ్ళను సందిగ్ధంలో నెట్టి ఈ కాలాన్ని కాలయాపన చేయకుండా ఉండాల్సి ఉండే అనేది నా ఆలోచన. అంటే ఇటు ప్రభుత్వం పరంగా గానీ అంటే కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, అది బీజేపీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు. ఈ 3 పార్టీలు కూడా అదేమైనటువంటి క్రీడ ఆడుకున్నాయి. ఏది తెలంగాణ సమాజంలో అసలు అమలుగా అంది చట్టబద్ధంగా లేనిది, ధర్మబద్ధంగా లేనిది ఇది అమలు చేస్తామని ఒక దిక్కునంగా కాంగ్రెస్ పార్టీ చెప్పడం, ఇది అమలు చేయాలని బీజేపీ పార్టీ మాట్లాడడం, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడడం, ఇది విరుద్ధం. ఎందుకు చెప్తున్నంటే ఎప్పుడైనా కూడా ఇప్పటి వరకు కూడా జరుగుతున్నటువంటి పోరాటంలో మీరు గమనించండి మేడం, శాస్త్రబద్ధంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఎంపారికల్ డేటా చేయాల్సి ఉండే రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈనాడు మాట్లాడేటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఎంపారికల్ డేటా చేయమని ఎవరు అంటలేరు. ఈ డెడికేషన్ కమిషన్ నివేదిక కంటే ముందల ఎంపారికల్ డేటా చేయాలి. ఈ ఎంపారికల్ డేటా చేయమని ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడతలేదు. నెంబర్ 1. పోనీ రాజకీయ పార్టీ అంటే మాట్లాడతలేదు, ఓట్ల కొరకు భ్రమలు కల్పించే విధంగా. మరి కుల సంఘాలన్నా మాట్లాడాలి కదా. అసలు ఎంపారికల్ ఎవరు బీసీలు, ఎవరు అర్హత, ఎవరు అనర్హులు, అసలు ఇవి ఎవరికి రిజర్వేషన్లు అందాలి, ఎంత శాతం అందాలి, ఏ కులాలు రిజర్వేషన్లకు వస్తాయి, ఏ కులాలు రిజర్వేషన్లకు రావు అనేది ఎంపారికల్ డాటా. ఇది సేకరించమని గాని, ఇది ప్రజల ముందు ఉంచమని గాని, ఈ దిశగా ప్రభుత్వం పనిచేయాలని గాని ఏ బీసీ సంఘాలు కూడా ఇప్పటి వరకు కొట్లాడతలేవు. అంటే ఒకటి ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది కదా బీసీ. మేడం, ఇక్కడ నేను అందుకనే వాస్తవాలు చెప్పదలుచుకున్నా, రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. డెడికేషన్ కమిషన్ ఏమిచ్చింది మేడం? కులాల వారి జనాభా ఇచ్చింది. ఇక్కడ కులాల జనాభా వేరు, బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వెనకబడిన తరగతులు వేరు. కులాల జనాభాతోటి నువ్వు రిజర్వేషన్లు ఇవ్వడం లేదు మేడం. ఆర్టికల్ 16 లా
ఫలితం ఉందని, ప్రయోజనం ఉందని వర్గానికి ప్రాతినిధ్యం కల్పించమన్నాడు. కల్పించమన్నప్పుడు మరి ఏ వర్గానికి ఫలితం పొందలేదు, ఏ వర్గానికి ప్రయోజనం అందలేదు, ఏ వర్గానికి రిజర్వేషన్లు అవసరం, ఇప్పుడు అది పేర్కొనాలి కదా. ఇప్పటి వరకు చూడండి మీ లెక్క ప్రకారం, సరే మీరు చెప్పింది కరెక్టే, ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి సంబంధించి రిజర్వేషన్లు ఉండాలి కరెక్టే, కానీ మీరు అంటుంది ఏంటి అంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఉండకూడదు అంటున్నారా? మీ పాయింట్ ఒకసారి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మేడం, అది 42, 50, 46 లేకపోతే ఎంత అనేది నిర్దేశించేది ఎవరి చేతులు ఉండదు మేడం. కేవలం ఎంపారికల్ డేటా కలెక్ట్ చేసినప్పుడు, రిజర్వేషన్ల కరువుల జాబితాను తీసినప్పుడు, అది ప్రజల ముందు ఉంచినప్పుడే ఆ నిఘంటువు తేలుతుంది. కాబట్టి ఎవరు కూడా చెప్పడానికి లేదు. ఊరికే ఒక సంఖ్యను తయారు చేసుకొని ఆ సంఖ్యను ప్రజల ముందుకు ఉంచి, లేదా ఈ సంఖ్య మేము రిజర్వేషన్లు అంటే అది ఎవరి చేతులు లేదు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. రాజ్యాంగం వల్ల ఒకటే ఉన్నది మేడం, ఇప్పుడు ఆర్థికంగా రిజర్వేషన్లు కూడా కాదు, ఇది సామాజిక వెనుకబాటు మీద ఇచ్చే రిజర్వేషన్లు. ఇప్పుడు 2 రకాల రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పుడు బీసీలకు గానీ, ఎస్సీలకు గానీ, ఎస్టీలకు గానీ వాళ్ళ ఎస్సీ ఎస్టీలకు కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఇచ్చి వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తే, రాజ్యాంగ రక్షణ కవచం ఇస్తే, బీసీలకు కూడా సామాజిక వెనుకబాటు మీదనే రిజర్వేషన్లు ఇచ్చారు. మరి ఈ సామాజిక వెనుకబాటు అంటే ఎవరికి ఉంది, ఏ కులాలకు ఉంది, అది తేల్చాలి కదా. ఇప్పుడు నిరంతరం అనునిత్యం ఒకే కులాలు, ఒకే కుటుంబాలు, ఒకే వర్గాలు ఏకస్వామ్యంగా రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నప్పుడు ఎట్లా మరి సమగ్రంగా అభివృద్ధి ఎట్లా చెందుతారు? ఇప్పటి వరకు చూడండి మేడం, ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని సమావేశాలు పెట్టినా, ఎన్ని ధర్నాలు చేసినా, రాజకీయ పార్టీలు గాని లేదా బీసీ సంఘాలు, మహామేధావులు అనుకునే వాళ్ళు గాని ఇప్పటి వరకు సంచార జాతుల గురించి మాట్లాడుతున్నారా మేడం? ఎంబీసీల గురించి మాట్లాడుతున్నారా? మరి ఎందుకు మాట్లాడతలేరు? అసలు రిజర్వేషన్లు అనేదే, అసలు ఆ ప్రక్రియ రావడానికి కారణమే ఎంబీసీలు, సంచార జాతులు, ఈ కులాలు ఉండబట్టి ఆ రిజర్వేషన్ల ఫలితం అనేది అది సాధ్యమవుతుంది. అటువంటిప్పుడు ఎవరికి రిజర్వేషన్లు అవసరం వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు అది ఎట్లా చెల్లుబాటు అయితే చెప్పండి. అంటే ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేయట్లేదు. నేనేదంటే వాస్తవాలు చెప్తున్నా. ఇటు రాజకీయ పార్టీలు కూడా భ్రమలు కల్పిస్తున్నాయి. అదే విధంగా ఈ కుల సంఘాలు కూడా వాస్తవాలు చెప్పట్లేదు. ఒక్కరు కూడా అడుగుతలేరు మాకు ఇంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి, ఎందుకు ఇయ్యరు, ఇవ్వకపోతే ఖబర్దారు అది ఇదని అంటారు. కానీ మాలో ఉన్నటువంటి రిజర్వేషన్ల శాతం తేల్చండి, తర్వాత మాలో ఉన్నటువంటి అర్హులకు రిజర్వేషన్లు ఇవ్వండి, మాలో ఉన్న ఎంబీసీలకు ఇవ్వండి, మాలో ఉన్న సంచార జాతులకు ఇవ్వండి, మాలో ఉన్న వికలాంగులకు ఇవ్వండి అని ఎందుకు అడుగుతలేరు అంటున్నా. అంటే ఇదంతా మభ్య పెట్టే ప్రక్రియ అని నేను చెప్పదలుచు. ఓకే, కనుక్కుందామండి. అండ్ అదే విధంగా బీఆర్ఎస్ నుంచి దేవి ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. దేవి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. జితేందర్ గారు, సో విన్నారు ఏదైతే మన ఈబీసీ నేషనల్ లీడర్ మన రవీందర్ రెడ్డి గారి వర్షన్ పూర్తిగా విన్నారు. సో ఏదైనప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీలు అన్ని రిజర్వేషన్లు కలుపుకున్నా 50% రిజర్వేషన్ ఆ క్యాప్ అయితే దాటొద్దు అని చెప్పేసి నిబంధన ఉంది. అండ్ మీరు బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఈ లెక్కన మళ్ళా ఒకటి వచ్చే నెల 11, 14, 17 ఎలక్షన్స్ నిర్వహించే ఛాన్సెస్ ఉన్నాయని కూడా వినిపిస్తున్నాయి. సో ఏ లెక్కన చూసినా ఈ రిజర్వేషన్ల అమలుతోని మీరు వెళ్తారా, ఏ రకంగా వెళ్తారు అనే చాలా ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. అండ్ ఇందాక రవీందర్ రెడ్డి గారి ప్రశ్నలకు కూడా ఈ ఎంపెరికల్ డాటా గురించి కూడా ఎవరు మాట్లాడట్లేదు అనే ప్రశ్నలకి ఏం చెప్తారు? నమస్కారం అండి, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. ఒకటండి, కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది, సుదీర్ఘంగా పరిపాలించింది, ఎందుకు చేయలేదని క్వశ్చన్ వస్తుంది. రాహుల్ గాంధీ గారు ఇంతకుముందు కూడా చెప్పిండ్రు మేము చేయలేకపోయినాం, ఇప్పుడు చేస్తామని. అదే విధంగా కామారెడ్డిలో మీటింగ్ పెట్టి బీసీ గర్జన పెట్టి 42% ఇస్తామని చెప్పాము. ఇప్పుడు దాదాపుగా 75 సంవత్సరాలు వచ్చిందండి. ఎస్సీ ఎస్టీలకేమో రాజ్యాంగ పరంగా వాళ్లకు చట్టసభలలో అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్లలో మరి